పార్లమెంటు సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణ భారతదేశంలో నిర్వహించాలన్న డిమాండ్ కొత్తగా తెరపైకి వస్తోంది. పార్లమెంటు ఉభయ సభలు ఏడాదికి 3 సార్లు సమావేశమవుతాయి. ఇందులో జనవరి నెలాఖరున ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు మధ్యలో కొన్నాళ్ల విరామంతో 2 విడతలుగా కొనసాగుతాయి. జూలై నుండి ఆగస్టు నెలల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, నవంబర్ నుండి డిసెంబర్ మాసాల్లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ 3 సెషన్లలో కనీసం ఒకటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని దక్షిణాదికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. వారిలో కొందరు 2 సమావేశాలను దక్షిణాదిన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇటు చలి, అటు వేసవి రెండూ కూడా భరించలేని స్థాయిలోనే ఉంటాయి. వర్షాకాల సమావేశాలు జరిగే సమయంలో అత్యధిక ఉక్కపోతను ఎదుర్కోవాల్సి ఉంటే, శీతాకాల సమావేశాలు తీవ్రమైన చలితో పాటు ప్రాణాంతక స్థాయిలో వాయు కాలుష్యం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ 2 సెషన్లు దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మద్దిల గురుమూర్తి గారు ప్రతిపాదించారు. ఇప్పటికే ఆయన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్ట్ చేసిన ఆయన, దక్షిణాదిన పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం ద్వారా జాతీయ సమైక్యత మరింత పెంపొందుతుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడితే అందుకు హైదరాబాద్, బెంగళూరు నగరాలు పోటీ పడతాయి. వీటిలో హైదరాబాద్ మహానగరం అనధికారికంగా దేశ 2వ రాజధానిగా ఉంది. భారత రాష్ట్రపతి భవన్ వెలుపల ఎక్కడైనా అధికారిక నివాసం ఉందంటే అది హైదరాబాద్లోనే ఉంది. అనేక రక్షణ రంగ సంస్థలు, పెద్దయిన కంటోన్మెంట్ వ్యవస్థ హైదరాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ నగరానికి సానుకూల అంశాలు. వర్షాకాల, శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు హైదరాబాద్ నగర వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందన్నారు నిపుణులు.